కర్కాటక రాశికి అద్భుతం 14 భాగముల ఆదాయం ఉంది. అలాగే వ్యయం 2 భాగాలు కనబడుతున్నాయి. ఖర్చు చాలా తక్కువ కనబడుతుంది. సో ఇది చూస్తే మనకి 5 భాగంలో ఆదాయం వస్తే చాలు, జీవితం సంవత్సరం అయిపోయినట్టే బాగానే అనుకుంటున్నాం కదా. అంటే ఆ లెక్కన వేసుకుంటే 9 భాగాలు ఎక్కువే ఉన్నట్టు, ఖర్చు తక్కువ కనబడుతున్నాయి. సో ఇది ప్లస్ పాయింట్కి చూపిస్తాం. మన కర్కాటకంలో పునర్వసు 4వ పాదం వస్తుంది, పుష్యమి నక్షత్రం వస్తుంది, ఆశ్లేష నక్షత్రం వస్తుంది. సో ఇన్కమ్ పార్ట్ దాని కింగ్స్ ఈ సంవత్సరం అంతా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే రాజపూజ్యం 6 భాగములు, అవమానం కూడా 6 భాగాలు కనబడుతున్నాయి. అది కూడా మనకు న్యూట్రల్గా ఉంది. సో ఇవి రెండు అలా ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సరం వాళ్ళకు లాటరీ తగిలింది అనుకోవచ్చు ఎవరు మనకు కర్కాటక రాశి వారికి. ప్లస్ పాయింట్ కింద మనం పాజిటివ్గా థింక్ చేయొచ్చు వాళ్ళ గురించి. ఓకే అండి. అలాగే ఈ లాంగ్ టర్మ్ ప్లానెట్స్ తీసుకుంటే గురువు, శని, రాహుకేతువులు. గురువు ఏకాదశంలో రాబోతున్నారు మే 1వ తారీఖు నుంచి. అలాగే అష్టమ శని ప్రభావంలో ఉన్నారు వీళ్ళు. తృతీయ కేతువు, భాగ్య, రాహు. ఈ రకంగా ఉంది ప్లానెటరీ పొజిషను. ఇక గురువుగారి ఏకాదశ స్థానం ప్రభావం ఎలా ఉంది? అందుకేనా ఆదాయం 14 భాగాలుగా ఉంది అంటున్నారు. ఇప్పుడు ఇదేమవుతుందంటే ఏకాదశంలో ఉన్నారు కాబట్టి ఒక ఎర్నింగ్స్ ఉండే శుభగ్రహాలు ఏకాదశంలో ఉంటే ఒక రకమైన ఫలితం, పాపగ్రహాలు ఒక రకం ఫలితం. ఏకాదశంలో ఏ గ్రహం ఉంటే ఆ గ్రహం యొక్క అద్భుతమైన ఫలితం అయితే ఉంటుంది. సో ఏకాదశం అనేది ప్రాఫిట్, ఏకాదశం అనేది పుణ్యం. సో గురుడు వల్ల లాభమే జరుగుతుంది, నష్టం అయితే జరగదు. ఇక మనం విక్రమస్థానంలో కేతు ఉన్నాడు. ది మోర్ డైనమిక్ మోర్ సక్సెస్ అంటాడు. అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ వాటిలో ఎంత డెవలప్ చేసుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే అంత సక్సెస్ తీసుకొస్తాడు. కాబట్టి దీనివల్ల కూడా ఒకటి కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటాయి, ఏకాదశంలో బృహస్పతి బాగుంటాడు. ఇవి రెండు రకంగా అనుకుంటే శనీశ్వరుడు అష్టంలో ఉన్నవాడు పక్కన పెడితే మనకు రాహు అన్నవాడు ఇక్కడ తీసుకున్నప్పుడు రాహు ఎవరైతే ఉన్నారో అది భాగ్యంలో కనబడుతున్నాడు. ఇక్కడ రాహులో ఉన్న భాగ్యంలో ఉన్న రాహువు ప్లస్ అష్టంలో ఉన్న శని, దీని రెండు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఇక్కడ అష్టమ శని అష్టకష్టాలు మనకు పెట్టాలని ఒక రూల్ ఉంది, మనం అనుకుంటుంటాం. సో వాడు ఆరోగ్యరీత్యా డెఫినెట్గా ఏదో ఒక అటాక్స్ చేస్తూనే ఉంటాడు ఈ సంవత్సరం అంతా. ఆల్రెడీ కర్కాటక రాశి వారికి కింద సంవత్సరం చేశాడు. శని అక్కడికి వచ్చిన తర్వాత మనం చూసాం, మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి పదవులు ఎలా ఈరిపోయాయో చూసాం మనం. కేసీఆర్ గారిది చూసాం కదా, అష్టమ శనితో ఎలా కొట్టిందో, అలాగే ఆరోగ్యం మీద ఎలా కొట్టింది చూసాం. అలాగే కర్కాటక రాశిలో వాడు పెద్ద పెద్ద ముఖ్యమంత్రుల గురించి మాట్లాడట్లేదు, అవధూత మనకు అవధూతులు అనుకోండి, లేదా సిద్ధపురుషులు అనుకోండి, లేదా ప్రవచనాలు చెప్పేవాడు అనుకోండి, ఇంకా జ్యోతిష్యులు కూడా లెక్కలు వేసుకోవచ్చు. గొప్ప గొప్ప జ్యోతిష్యులు కూడా అష్టమ శని వస్తే కొంచెం న్యూట్రల్గా పద్ధతిగా ఉండాలి వాడు, లేకపోతే డెఫినెట్గా వాళ్ళ మీద కూడా అటాక్ చేస్తుంది. ప్రముఖ జ్యోతిష్యులు చెప్పిన వాళ్ళందరూ కూడా అటాక్ చేసే అవకాశం ఉంటుంది. అంటే ఎందుకు వాళ్ళ పేరు కూడా చెప్తున్నానంటే జ్యోతిష్యంలో కూడా వాళ్ళు జాగ్రత్త పడాలి. అందరికీ నలుగురు చెప్పడమే కాకుండా మనం కూడా మన జాతకంలో ఏం జరుగుతుందో చూసుకుంటే మనం చెప్పేది కరెక్టా కాదా అని క్లారిటీ వస్తుంది. లేకపోతే కొంతకాలం చెప్పడం ఆపియాలి. ఎందుకంటే ఒక నేమ్ ఫేమ్తో వెళ్ళే అస్ట్రాలజర్స్ ఎవరైతే ఉంటారో అష్టమ శని పడినప్పుడు ఆ నేమ్ ఫేమ్ని ఎంత డీఫేమ్ చేయాలో అంత చేసేసి వాళ్ళ హెల్త్ మీద మాట మీద కూడా అటాక్ చేస్తుంది. ఈ మధ్యకాలంలో 2-3 పేర్లు కూడా మనం వింటూనే ఉన్నాం. సో అలాగేంటంటే డీఫేమ్ అవ్వకూడదు. ఎందుకంటే భగవస్వరూపంగా జ్యోతిష్యం భావిస్తారు ఈ భూమి మీద. ఏ విద్య అయితే మనకు వచ్చిందో దీన్ని ఏంటంటే భగవంతుడు మనకి ఇచ్చిన దైవ సంబూధమైన విద్య అంటారు. ఇది దైవాంత సంబూధమైన విద్య, పరాశరుడు లాంటి మహర్షులు రాసిన గొప్ప శాస్త్రం, బ్రహ్మ విద్య అంటారు ఇది. దీన్ని చదవాలి, దీన్ని స్టడీ చేయాలి, బాగా స్టడీ చేసి దీనికి ఒక మంత్రోపదేశం ఉండి మంత్ర సాధన చేసుకుంటున్నాం. వెనకాల బలం ఉంటేనే కానీ మనం చెప్పలేం. ఇంత మంత్రబలం ఉన్నా కూడా అష్టమ శనీశ్వరుడు కనపడితే వాళ్ళకి డెఫినెట్గా హెల్త్ మీద అటాక్ చేస్తున్నప్పుడు ఆ హెల్త్ మానసిక ఒత్తిడితో వాళ్ళు చెప్పే విధానంలో కూడా చేంజ్ వచ్చేస్తాయి. దాంట్లో బలం ఉండదు, వాక్శుద్ధి ఉండదు ఒకసారి. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు అష్టమ శని ప్రభావం. ఇలాగున్న అష్టమ శనికి భాగ్యంలో రాహు ఉన్నాడు, తండ్రి స్థానంలో రాహు ఉన్నాడు, అలాగే భాగ్యంలో రాహు. భాగ్య రాహు ఏం చేస్తాడు అంటే కర్కాటకానికి అది కూడా ఒక నెగిటివ్ ఎనర్జీ అని చెప్పచ్చు. సో ఇవి రెండు ఉన్నాయి కాబట్టి అష్టమ శని వలన భాగ్య రాహు వలన హెల్త్ ఇష్యూస్ ఒక లక్లో కొంత బలహీనపడే అవకాశం ఉంటుంది. ఎలాంటి పరిహారం తీసుకోవాలంటారు గురువుగారు? ఇక పూర్తిగా దక్షిణామూర్తిని వదలకుండా పట్టుకోవాలి. ఎందుకంటే గురువు అన్నది లగ్నానికి ఉచ్చస్థితిలో ఉన్న వ్యక్తి. గురుస్థానం అనేది చాలా బలంగా ఉంటుంది కర్కాటక రాశి వాడికి. గురువే సర్వస్వం, అంటే భాగ్యాధిపతి వాడే. ఒక అదృష్టం ఇవ్వాలన్నా, లక్ ఫేవర్ చేయాలన్నా అంతా గురుడే చేయాలి. 6 కూడా అధిపతి వాడే. 6th లార్డ్ ఆల్సో గురుడే. అంటే ఆరోగ్యాన్ని చూసేవాడు వాడే. వాడు అన్న ఉద్దేశం ఏంటంటే నాకు బాగా స్నేహితుడని కాదు,
అలవాటే మేము అంటుంటాం, దాన్ని తప్పుగా అనుకోకలే ఎవరని. అన్ని గ్రహాలతో మేము అలాగే మాట్లాడుతూ ఉంటాం సరదాగా, మేము ముందుకు అనుకుంటాం. సో ఈ బృహస్పతి 6వ స్థానానికి అధిపతి, మనకు 9వ ఇంటి కూడా అధిపతి ఆయనే. సో ఆరోగ్యాన్ని చూసేది, అదృష్టం ఇచ్చేది కూడా ఆయనే. సో బృహస్పతిని గట్టిగా పట్టుకోవాలి కర్కాటక రాశి వారు. పట్టుకుని అక్కడ గురువు ఎవరిని గురువుగా భావిస్తున్నారు, గణపతిని భావిస్తే గణపతి, శివుడు భావిస్తే శివుని, రాముని భావిస్తే రాముడిని, ఎవరిని గురువుగా భావిస్తున్నారో వాళ్ళ జీవితంలోని ఆ గురు మంత్రాన్ని వదలకుండా గట్టిగా పట్టుకో. సో కర్కాటక రాశి వారు అష్టమ శని, భాగ్య రాహు యొక్క పరిహారాలు చేసుకోవడం వల్ల, గురువుగా భావించే ఆరాధన చేయటం వల్ల చక్కటి ఫలితాలు ఉంటాయంటారు.